మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ శివకుమారి. సో ప్రెజెంట్ అయితే మనం నెల్లూరు జిల్లా కందుకు నియోజకవర్గం ఉలాపాడు మండలం కరేరు గ్రామంలో అయితే మనం ఉన్నాం. సో ఇక్కడ చూసినట్లయితే ఏంటబ్బా అరటి చెట్ల దగ్గర ఉందనుకుంటున్నారా? ఇవి 2 రకాల అరటి చెట్లు అంటండి. సో 2 విధాలుగా ఇక్కడ సాగు చేస్తారంట. ఒకటేమో కొంతవరకేమో కాయలు అయితే పండిస్తూ ఉంటారంట, కొంతవరకేమో ఆకుల్ని మార్కెట్కి అయితే పంపిస్తూ ఉంటారంట. సో మనం అందరం అనుకుంటూ ఉంటాం. సో ఇప్పుడు హోటల్లో చూసినట్లయితే, రెస్టారెంట్ చూసినట్లయితే కొంతమంది అరటాకులు వేసి భోజనాలు పెడుతూ ఉంటారు. సో టిఫిన్లు పెడుతూ ఉంటారు. ఆ టైంలో నాకు అనిపిస్తూ ఉండిద్ది, ఈ ఎక్కడి నుంచి తీసుకొస్తారు, ఒకవేళ తోట నుంచి తీసుకొచ్చిన ఎలా కాయలు పండే కదా అని అనుకుంటూ ఉంటా. బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు తెలిసిన విషయం ఏంటంటే, కాయలకి ఒక ఆకుని యూజ్ చేస్తారంట, అంటే ఒక తోటని సాగు చేస్తారంట. వీటి వరకు ఓన్లీ ఆకుల వరకు అయితే ఒక తోటనైతే సాగు చేస్తూ ఉంటారంట. సో ఇప్పుడైతే వాళ్ళు రెడీగా ఉంటున్నారు, వస్తూ ఉన్నారు మార్కెట్కి పంపించడానికి. సో అందుకని ఈ ఇన్ఫర్మేషన్ మీకు తెలియడానికి మేమైతే వచ్చాం. మరి ఈ తోటని ఎలా సాగు చేస్తారో ఏంటి మనం తెలుసుకుందాం. ఇటు చూసినట్లయితే గెట్టు చుట్టూ కొబ్బరి చెట్లు అండి. కొబ్బరి చెట్లు మధ్యలో అయితే ఈ యొక్క అరటి చెట్టుని అయితే సాగు చేస్తున్నారు. ఒకసారి రైతు మాట్లాడి తెలుసుకుందాం పదండి. నమస్తే పెద్దనా, మీ పేరేంటి? నా పేరు వెంకటరెడ్డి. మామూలుగా పెద్దయినా మేము అనుకుంటూ ఉంటాం అరటి తోటలో ఆకులను తెంపితే కాయలు ఎలా కాస్తాయని. మరి ఇక్కడ 2 విధాలుగా అంటున్నారు, ఎలా సాగు చేస్తారు ఇవి? మేలు ఫిమేల్ 2 ఉంటాయి. ఓకే ఇది ఫిమేల్, ఇది ఓకే మేల్ వచ్చేసి అది సపరేట్ గా అటు పక్క వేసున్నాం, ఓకే అటు సైడ్ వేసారు. ఆ సైడ్ వేసున్నాం. ఈ ఆకులు ఊరికే పనికి వస్తాయి. ఓకే. సో ఈ మార్కెట్కి పంపిస్తే ఎంత లాభం ఉంటుంది? అంటే ఒకరి కిందకి పోకుండా రోజు మనకి దినచర్యగా ఉంటది, రోజు మా కూలి పాటు వస్తుంది. డైలీ పంపించాలా? డైలీ కోసి పంపిస్తాం. ఓకే. అంటే డైలీ అంటే ఒకే ప్లేస్ లో కొయ్యలేరు కదా, మొత్తం తిరగాలంటే కష్టం కదా. అంటే ఈ రోజు కొంచెం, రేపు కొంచెం. అంటే ఆ చెట్లన్నీ తిరగలేరు కదా, ఒకవేళ మీరు తిరగటానికి అవి ముదిరిపోతాయి, అలాంటి టైంలో ఎట్లా? రోజు కోస్తుంటాం. ఈ రోజు ఒక అరెకరా కోసాము, రేపు ఒక అరెకరా కోసాము. ఇంకెవరైనా వస్తూ ఉంటారా? లేదు, మేమే కోసుకుంటాం. మీ ఇద్దరే కష్టపడి కోసుకుంటూ ఉన్నారు. చదువుకున్నారా పెద్దనా? నేను చదివా, డిగ్రీ దాకా చదివా. డిగ్రీ చదివారా? ఓ మై గాడ్, డిగ్రీ చదివి ఇక్కడ ఇలా. సో దీని గురించి బాగా అవగాహన ఉంటుంది మీకు. సో మరి ఈ చుట్టూ చూస్తే కొబ్బరి చెట్లు, ఇవి ఎలా సాగు చేస్తున్నారు? ఈ ధరల మీద వేస్తాం టెంకాయ చెట్లు. ఓకే. అవి అంతర పంటగా ఉంటాయి టెంకాయ చెట్లు ధర మీద. వాటి టెంకాయ వాళ్ళే వచ్చి తీసుకొని వెళ్ళిపోతారు. ఓకే. కాయ ఇంత అనేసి ఇచ్చి తీసుకెళ్ళిపోతారు. ఇవి ఎప్పటికి ఎన్ని నెలలకు ఒకసారి వస్తుంటాయి? ప్రతి కంటిన్యూగా ఉంటాయి, ఎప్పుడు వస్తా ఉంటాయి. డైలీ రాలేము కదా. డైలీ రావు, నెలకు ఒకసారి కాయలు తీస్తాము ఎన్ని ఉంటే అన్ని. ఓకే. అంటే ఏ మార్కెట్ కి పంపిస్తారు ఇవి? వాళ్ళు ఆటోలో వచ్చి, లోకల్ వాళ్ళేనా? బయట నుంచి వస్తారు, సింగరాయకుండా అట్లా వచ్చేసి వాళ్ళు టెంకాయలు తీసుకొని పోతారు, వాళ్ళే తీసుకొని పోతారు. మా కాయ 15 రూపాయలు ఇస్తారు. 15 రూపాయలు. సో బయట అయితే 50,000-60,000 అమ్ముతున్నారు, అదేంటి మీరే అమ్ముకోవచ్చు కదా పెద్దనా? అవన్నీ మనం చేయలేం కదా, ఎవరు చేసే పని వాళ్ళు చేయాలి. వాళ్ళకే ఆటో బాడుగా ఇక్కడ నుంచి రోడ్లోకి మోయటం ఇవన్నీ ఉంటాయి, వాళ్ళ కూలి రావాలి కదా. రోజు 500 అమ్మారంటే వాళ్ళ కూలి పాటు వాళ్ళకి వస్తారు. వేసి వాటి పాటికి అయ్యే వదిలేస్తారు, అయ్యే పండుతాయా? ఎరువు పోస్తా ఉంటాం మేము. ఓకే. మందులు ఏమన్నా? సంవత్సరం ఏం లేదు. ఓకే. సో మరి వీటి కాయలు ఎలా ఉంటాయి? వీటి కాయలు ఏమి రావమ్మా, ముదిరిపోయి తొక్కేస్తా ఉంటాము. అరటి ఎక్కువ కాలం ఉన్నది, మళ్ళీ కింద పిల్లకి వస్తా ఉంటది. అవి ఎన్ని సంవత్సరాలకు అలా వస్తూ ఉంటుంది? మేము ఇది వేసి దాదాపు 35 ఇయర్స్ అయింది. 35 ఇయర్స్ నుంచి మా ఫాదర్ కాడి నుంచి మేము ఇది చేసుకుంటా ఉన్నాం. ఓకే. ఇది మీ సొంతంగా కౌలుకి తీసుకున్నారు? పంతులు గారిదని మాకే తీసుకున్నారు, కానీ మీ వారసత్వంగా రన్ చేసుకుంటూ ఉన్నారు. అసలు ఈ తోట మీ నాన్న వేశారా? అవును. అంతకుముందు ఎవరైనా వేశారు? మా నాన్న వేసారు. మీ నాన్న వేశారు, పెద్ద అయిన తర్వాత మీరు, మీ తర్వాత మీ పిల్లలు రన్ చేసే అవకాశాలు ఉన్నాయా? మాకు ఆడపిల్లకాయలు 2 పెళ్లి చేసేసారు. ఇంకెవరు రన్ చేయరు? ఎవరో వాళ్ళకి నచ్చిన వాళ్ళకి ఇస్తారు కదా, పంతులు గారిది. సో ఎలాంటి ఆకులు కొయ్యాలి పెద్దనా? ఇవి ఎలా కోస్తారు? ఆకులు ఎలా కొయ్యాలి? నాకు వచ్చినట్టు కొంచెం వదిలిపెట్టి కోసేస్తాం, బలం తగ్గకుండా. చూపివ్వరా ఎలా కోస్తారని? సో ఇప్పుడు ఆకునైతే వచ్చినట్టు కట్ చేస్తూ ఉంటారంట. సో ఒకసారి చూద్దాం. ఆకుంటారు కదా. ఓకే. ఓకే. వాటిని మళ్ళీ 2 చేస్తారా? వేసుకొని పెద్ద అయితే 2, చిన్నదైతే 1. ఓకే. ఓకే. మరి మిగతా సగం వేస్ట్ అవుతుంది కదా. అది బలం, చెట్టుకు బలం ఉండాలి కదా ఆకు. ఓకే. సగం ఫుల్ కొయ్యకూడదు, మొత్తం కంప్లీట్ కొయ్యకూడదు. కోస్తే ఏమవుతుంది?
చెట్టు బలం తగ్గిపోద్ది కదా, ఇంక మళ్ళీ ఆకు రావటం లేట్ అవుతుంది, ఓకే, ఇంకా అది ఎండిపోతుంటే ఇంకొకటి వస్తూ ఉండేది. ఆకు వచ్చింది. ఓకే, ఈ విధంగా మీరైతే రన్ చేస్తున్నారు. ఒకసారి మళ్ళీ అది ముదిరిపోద్ది, మళ్ళీ దాని ఎమ్మటే గడ్డకి పిలక వచ్చింది. ఓకే, మరి డిగ్రీ చదివారు కదా, జాబ్ చేయాలి బాగా, కానీ ఉంటూ ఉంటుంది. అందరూ చదువుకోవాలి కదమ్మా, అవునవును. డిగ్రీ చదవగానే ఉద్యోగాలు వస్తాయా? అవును, మరి మీ డిగ్రీ చదువుకొని ఇలా వ్యవసాయం చేస్తున్నారు, చాలా గ్రేట్. సో మరి మీరు ఎప్పటి నుంచి వ్యవసాయం చేస్తున్నారు? మీరు 2000 సంవత్సరం నుంచి చేస్తున్నారు. 2000 నుంచి అంటే ఇప్పుడు సుమారుగా 25 సంవత్సరాలు. 25 సంవత్సరాల నుంచి మీరే రన్ చేస్తూ ఉన్నారు. సో మీ పిల్లలు జాబ్ చేస్తూ ఉంటారా? ఆ పిల్లకాయలు బెంగళూరులో ఉంటారు. బెంగళూరులో జాబ్ చేస్తూ ఉంటారు. మీరేమో అరటి తోటని, మళ్ళీ మీ మనవాళ్ళు వాళ్ళు వచ్చినప్పుడు సరదాగా వస్తూ ఉంటారా? వస్తూ ఉంటారా? సమ్మర్ హాలిడేస్ వస్తారు, వాళ్ళ కోసమైనా ఉంచండి మళ్ళీ. థ్యాంక్ యూ పెద్దనా, ఇవి ఇంత బాగా చెప్పినందుకు. మరి వీటి మీద లాభం ఎలా ఉంటుంది చెప్పలేదు మాకు. రోజు మేము ఇద్దరం కష్టపడతాము, రోజు 700-800 రూపాయలు వస్తాయి. మరి అరటికాయలు వస్తాయి? అవి సపరేట్, ఆ కాయలు ఊళ్ళో తీసుకుపోతారు, కొంచెం వేస్తాం మేము. ఓకే, ఎక్కువ మాక్సిమం ఈ ఆకుల్ని మీరు అమ్ముతారు? ఎక్కువ అమ్ముతాం. ఓకే, ఒక 500 అయినా వస్తుందా రోజుకి? రోజు 500 వస్తుంది. ఓకే, మీ కూలి వరకు అయితే వస్తూ ఉంది. మళ్ళీ కౌలుకి కట్టాలి కదా పెద్దయినా? అవన్నీ కట్టుకోవచ్చు, ఆ టెంకాయల మీద. మరి నెలకి అయితే సుమారుగా ఒక 30,000-40,000 వస్తాయా? నెలకంటే అంత రావులే, చెప్పలేము. 15,000 అట్టా 15,000 గట్టిగా వస్తుంది. ఓకే ఓకే, థ్యాంక్ యూ పెద్దయినా. సో మీరు చూసినట్లయితే ఆకుని సగభాగం వరకే కట్ చేస్తారనమాట. సో ఇలాంటి ఆకుని మాత్రమే వీళ్ళు కట్ చేయడం జరుగుతుంది. మీరు కింద కూడా చూస్తున్నారు. సో వీటిని అయితే టిఫిన్కి అయితే ఒక 3-4 యూస్ చేస్తారు, భోజనానికి అయితే ఒక 2 అయితే కట్ చేసి 2 భాగాలుగా యూస్ చేస్తారనమాట. సో ఇక్కడ డిగ్రీ చదివి సో ఇలా వ్యవసాయం చేయడం నిజంగా చాలా అంటే చాలా గ్రేట్. సో ఆ రోజుల్లో డిగ్రీ చదివారంటే ఇంకా చాలా అంటే చాలా బాగుంది. అంటే వీళ్ళు వింటుంటే నాకే చాలా హ్యాపీగా ఉంది. మరి చూసారు కదండి, ఇక్కడ మనం అనుకున్నాము 2 రకాలుగా సాగు చేస్తున్నారండి. ఒకటి ఫీమేల్, ఒకటేమో జెంట్ అన్నమాట. సో ఇక్కడ చూసినట్లయితే మగ అరటి చెట్టు ఏంటంటే ఆకుల్ని కాయలు ఇవ్వదు కాబట్టి ఆకుల్ని మాత్రమే కట్ చేసి మార్కెట్కి అయితే పంపిస్తారు. సో లేడీ అరటి చెట్టు ఏమో అటు సైడ్ ఉంది, అక్కడ మాత్రం కాయలు మాత్రమే కాస్తే కొంతవరకు మాత్రమే అయితే వేస్తారంట. సో ఈ కొబ్బరి అయితే నెలకు ఒకసారి అయితే ఈ కొబ్బరి చెట్లు అయితే కాయలు కాస్తాయి. సో వాటిని మార్కెట్కి పంపిస్తారు. సో అంత లాభం ఉండదు, కానీ మనం గమనించినట్లయితే రైతు తక్కువకి ఇస్తారు. బయట ఏమో 40,000, 50,000, 60,000, 70,000 అమ్ముతారు. బట్ రైతు మాత్రము సో ఎంత నష్టాల్లో ఉన్నా కూడా ఒకే రేటుకి అయితే అమ్ముతారు. అదే రైతు అంటే. సో రైతు స్పెషాలిటీ అది. సో రైతు గురించి ఈరోజు మనం ఇలా ఇంటర్వ్యూ చేయడం చాలా హ్యాపీగా ఉంది. మరి చూసారు కదండి, అరటాకులు మనం అనుకుంటూ ఉంటాం ఎక్కడి నుంచి వస్తాయి, ఏంటి, ఎలా వస్తాయని చెప్పి. సో ఈ రోజు అయితే ఈ విధంగా ఉంటుంది. మరి అరటాకుని ఎలా కోస్తారు, కోసే ప్రాసెస్ కూడా ఉంటుంది. సో అరటి చెట్టు ఇంకా రోజుకి గ్రోత్ రావాలంటే హాఫ్ వరకు అని, దానికంటే ఒక బలం ఉండడానికి హాఫ్ వరకు ఆకునైతే కోస్తారంట. సో ఈ రోజు అయితే మనం రైతు మాట్లాడి తెలుసుకుందాం. సో ఇంకెందుకు చూస్తూ ఉండండి, మరిన్ని వీడియోస్ కోసం మీ సుమన్ టీవీ కెమెరామెన్ చందుతో నేను మీ సుకుమారి.